ప్రాణహాని ఉందని ఎస్పీ గారికి అందరికీ నాకు రక్షణ కలిగించాలని కోరుకుంటున్నాను. నిరుద్యోగులకు శుభవార్త. ఏపీపీఎస్సీ గ్రూప్ 3 నోటిఫికేషన్ విడుదలైంది. 1051 పోస్టులను భర్తీ చేయనున్నారు. మరోపక్క గ్రూప్ 1, గ్రూప్ 2 పోస్టులపై నెలకొన్న సందిగ్ధత కూడా తొలగిపోయింది. రాష్ట్రంలో మరోసారి పంచాయతీ కొలువుల భర్తీ ప్రారంభమైంది. అభ్యర్థులు కొన్నాళ్లుగా ఎదురు చూస్తున్న గ్రూప్ 3 నోటిఫికేషన్ను ఏపీపీఎస్సీ శుక్రవారం విడుదల చేసింది. ఏపీ పంచాయతీరాజ్ సబార్డినేట్ సర్వీసులో 1051 పంచాయతీ సెక్రటరీ గ్రేడ్ 4 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఏదైనా డిగ్రీ పాస్ అయిన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఏపీపీఎస్సీ వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నెల 27 నుంచి జనవరి 19 వరకు దరఖాస్తు గడువు ఉంటుంది. పరీక్ష ఫీజును మాత్రం జనవరి 18 రాత్రి 11:59 చెల్లించాలి. 2018 జూలై 1 నాటికి 18 ఏళ్లు పూర్తయి 42 ఏళ్లకు మించిన అభ్యర్థులు అర్హులు. ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు మరో 5 ఏళ్లు, దివ్యాంగ అభ్యర్థులకు మరో 10 ఏళ్ల వయోపరిమితి సడలింపు ఉంటుంది. కొత్తగా ఏర్పడిన 1000 పోస్టులతో పాటు క్యారీ ఫార్వర్డ్ అయిన 51 పోస్టులను భర్తీ చేయనున్నారు. దరఖాస్తుల సంఖ్య 25,000కు మించితే ఏప్రిల్ 21న స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహిస్తారు. ఆగస్టు 2న మెయిన్స్ నిర్వహిస్తారు. పరీక్షలు ఆబ్జెక్టివ్ టైప్లోనే నిర్వహిస్తారు. ఆఫ్లైన్లో నిర్వహించే స్క్రీనింగ్ టెస్ట్లో 150 ప్రశ్నలు, ఆన్లైన్లో నిర్వహించే మెయిన్స్లో 300 ప్రశ్నలు ఉంటాయి. అభ్యర్థులు అప్లికేషన్ ఫీజు కింద ₹250, పరీక్ష ఫీజు కింద ₹80 చెల్లించాలి. రాత పరీక్షల్లో నెగిటివ్ మార్కుల విధానం అమలు చేస్తారు. శ్రీకాకుళం జిల్లాలో 114 పోస్టులున్నాయి. ఇక విజయనగరం 120, విశాఖపట్నం 107, తూర్పుగోదావరి 104, పశ్చిమ గోదావరి 25, కృష్ణా 22, గుంటూరు 50, ప్రకాశం 172, నెల్లూరు 63, చిత్తూరు 141, అనంతపురం 41, కర్నూలు 90, కడప 2 పోస్టులు ఉన్నాయి. గ్రూప్ 1, 2 సర్వీసెస్ పోస్టులపై నెలకొన్న సందిగ్ధత తొలగిపోయింది. పాత పద్ధతిలోనే ఆయా సర్వీసుల్లో పోస్టుల భర్తీ కొనసాగనుంది. ఈ మేరకు స్పష్టత ఇస్తూ సాధారణ పరిపాలనా శాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఈ ఏడాది సెప్టెంబర్ 19న ఇచ్చిన జీవో 153కి అనుగుణంగానే గ్రూప్ 1, గ్రూప్ 2 సర్వీసెస్ నోటిఫికేషన్లు విడుదల కానున్నాయి. ఏపీపీఎస్సీ నిర్వహించే గ్రూప్ 1, 2లలో మార్పులు చేస్తూ ప్రభుత్వం 2012 డిసెంబర్ 13న జీవో 622 జారీ చేసింది. గ్రూప్ 2 సర్వీసెస్లోని ఎగ్జిక్యూటివ్ పోస్టులను గ్రూప్ 1లో విలీనం చేసి వీటిని గ్రూప్ 1B కింద పరిగణించాలని సూచించారు. దీనిని బట్టి గ్రూప్ 1A గ్రూప్ 1Bగా మారుతుంది. అయితే ఈ సంస్కరణలపై నిరుద్యోగుల నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది. 2014లో విడుదలైన గ్రూప్ 1, 2 నోటిఫికేషన్ల వరకు పాత విధానమే అమలు చేయాలని ప్రభుత్వం ఏపీపీఎస్సీకి సూచించింది. అంటే జీవో 622 అమలును నిలిపివేసింది. అప్పటికి ఆ సమస్య తాత్కాలికంగా పరిష్కారమైంది. కానీ ఇప్పుడు మళ్లీ గ్రూప్ 1, 2 నోటిఫికేషన్లు విడుదలకు ఏర్పాట్లు చేస్తున్న ఏపీపీఎస్సీ అక్టోబర్ 22న ప్రభుత్వానికి లేఖ రాసింది. జీవో 622ని అమలు చేయాలా వద్దా అని కోరింది. దీంతో గ్రూప్ 2లోని ఎగ్జిక్యూటివ్ పోస్టులను గతంలో మాదిరిగానే ఉంచాలని, గ్రూప్ 1లోని పోస్టులను గత విధానంలో భర్తీ చేయాలని స్పష్టం చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. దీంతో ఈ నెలాఖరులో 182 పోస్టులతో గ్రూప్ 1, 337 పోస్టులతో గ్రూప్ 2 నోటిఫికేషన్లు రానున్నాయి.